హాయ్ హలో సౌజన్య సలని మన ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను గ్రేవీ చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను. చపాతీ కాంబినేషన్కి చాలా బాగుంటుందండి, రైస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ చికెన్ తయారు చేసుకోవడానికి నేను ముందుగానే ఏం చేశానంటే, ముక్కలు బాగా టేస్టీగా జ్యూసీగా ఉండడం కోసం ఉప్పు, పసుపు, కారం, నూనె వేసేసి కలిపేసి ఇలాగ పెట్టానండి. అది మాత్రం స్కిప్ అయింది. ఇంక వేరే ఏమీ ఇంగ్రీడియంట్స్ వాడలేదు, నేను అల్లం కూడా వాడలేదు. ఓన్లీ పసుపు, ఉప్పు, కారము, నూనె అంతే వేసానండి. ఇంకేమైనా తగ్గితే మనం కూరలో వేసేసుకుందాము. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి నేను 2 ఆనియన్స్ని కట్ చేసి, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి, 2 రెమ్మల కరివేపాకును కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న చెక్క, 2-3 లవంగాలు ఒక 5-6 మెంతులు వేసేసి ఇలాగా పట్టి పెట్టుకోవాలండి. ఇది మనకి చిన్న మిక్సీ జార్లో రాదు కాబట్టి కొంచెం ఎక్కువగా నేను ధనియాలు వేసాను. ఇన్ని ధనియాలు వేయనండి. ఇందులో ఒక 2-3 స్పూన్లు మాత్రమే నేను కర్రీలోకి యూజ్ చేస్తాను. జారు తిరగడం కోసం నేను కొంచెం ఎక్కువగా పట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు మనం కడాయి అయితే పెట్టేసుకున్నాము. నూనె వేసేసుకున్నాము సరిపడా నూనె అయితే వేసుకున్నామండి. ఇప్పుడు మనము ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, వేసేసుకున్నాము. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మనము మిక్సీ పట్టుకునేద్దాము. ధనియాలు అవి వేయించుకున్నాం కదా, అవి కూడా మిక్సీ పట్టుకున్నాము. ఆల్రెడీ మిక్స్ చేసేటప్పుడు నేను చికెన్లో సాల్ట్ అవి వేసాను. ఇప్పుడు కొంచెం మనకి ఉల్లిపాయ వేగడం కోసం సాల్ట్ వేసుకుంటున్నానండి. జస్ట్ కొంచెం వేసాను, ఉల్లిపాయ వేగడం కోసం మాత్రమే. అల్లము వెల్లిపాయ అయితే ఫ్రెష్గా పట్టుకొని వేస్తానండి. నేను చికెన్ కానీ ఏం చేసినా సరే నేను ఫ్రెష్గా అప్పుడప్పుడు పట్టుకుంటానండి. ఇప్పుడు ఇది వేగుతూ ఉందండి. నేనైతే మిక్సీ పట్టుకున్నది మీకు చూపిస్తాను చూడండి. సన్నగా వైన్ పేస్ట్ లాగా పొడి పట్టుకున్నాను అనమాట. ఇలా పొడి పట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టేసుకుని మనం ఇదే జార్లో కొంచెం అల్లం వెల్లిపాయ కూడా పట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకున్నామండి. అల్లం పేస్ట్ నేను ఫైన్ పేస్ట్ లాగా పట్టాను. మరీ కొంచెం అంటే మరీ ఫైన్ కాదు, ఇలాగే పెట్టుకోవాలి. జస్ట్ తిరగదాని వేసి నేను జార్లో కొంచెం ఉల్లిపాయ వేసాను అంటేను. నిలో ఉంచే పని అయితే మాత్రం మీరు ఉల్లిపాయ వేయొద్దండి. ఓన్లీ అల్లం వెల్లిపాయలు, కొంచెం పసుపు, నిమ్మరసం పిండేసి పట్టేసుకోండి. నేనైతే జస్ట్ అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి అలా వేసాను అనమాట. ఇది బాగా కలిపేస్తున్నాను. ఇది వేగుతూ ఉంటుందండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 2 టమాటాలను మాత్రం సన్నగా కట్ చేసుకోండి. మిక్సీ జార్లన్నా వేసుకొని పట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము చికెన్ వేసేసుకుందామండి. చికెన్ అయితే మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకున్నాము. ఒకసారి కలిపేసేసుకున్నాము. మనకి ఇంకేమైనా తక్కువ పడితే వేసేసుకున్నాము కారం అనేది. బాగా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనిద్దాము. దాంట్లో వాటర్ అవంతా వెళ్ళిపోవాలి. చికెన్ ముక్క కూడా కొంచెం మనకి బాగా ఉడకాలన్నమాట. మూత పెట్టేసినానండి నేనైతే. ఒకసారి మన చికెన్ చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గుతూ ఉంది. అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. చూద్దాం, ఫైనల్లో చూసి వేసేద్దాము. ఇప్పుడు మనము టమాటా గ్రేవీ ఉంది కదా, అది కూడా వేసేద్దాము. వేసి కారం అది కూడా చెక్ చేసేసుకొని ఒకటేసారి అవి కూడా వేసేసుకున్నాము. టమాటాలు అయితే మీడియం సైజ్ టమాటాలు అండి. ఒక 2 టమాటాలు మాత్రం చిన్నవి తీసి కట్ చేశాను, కడిగేసి శుభ్రంగా. నాకు ఎందుకో కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది. అంటే 2 స్పూన్లు వేసాను నేను అది చేసేటప్పుడు. నేను చేసేటప్పుడు 2 స్పూన్లు వేసాను. చూద్దాం, ఒకసారి టేస్ట్ చూసి నేను కారం ఏమైనా పడుతుందేమో చెప్తాను. కారం అనుకున్నట్లయినా తక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకొక స్పూన్ వేస్తాను. కొంచెం సాల్ట్ కూడా పడుతుంది, ఎందుకంటే కొంచెం మనం వాటర్ కూడా వేస్తాం కదా. జస్ట్ ఇంతనే పడుతుంది, సాల్ట్ ఎక్కువ పడుతుంది అన్నమాట. ఒకసారి అలా కలిపేసి మరలా మూత పెట్టేద్దాము.
నీళ్ళు కావాలంటే కొంచెం వేసేసుకోండి. నేనైతే నీళ్ళు కూడా వేసేసి మనం పట్టు పెట్టుకున్నాం కదా ముందే మసాలా, అది కూడా వేసేద్దాము. అది వచ్చేసి మన స్పూన్స్ తోటి, చిన్న స్పూన్ అండి ఇది, చూడండి ఇంత చిన్న స్పూను. ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసాను అనమాట. అంతే అండి, 2 స్పూన్లు. కొంచెం జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ టీ గ్లాస్ అనమాట కొంచెం వాటర్ వేసేసి, మనం మరీలు గట్టిగా చేసుకుంటే చపాతీలోకి అనుకూలంగా ఉండాలి కదా, అందుకోసం అనేసి ఇట్లా అనమాట. మూత పెట్టేద్దాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళు ఉన్నాయనేది. జస్ట్ టీ గ్లాస్లో హాఫ్ టీ గ్లాస్ అనమాట. జస్ట్ ఆ జారుని అలాగా ఇది చేసి వేసాను అనమాట, అంతే. ఆల్రెడీ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాము. ఇప్పుడు మనము కొంచెం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని పూర్తిగా సిమ్లో పెట్టేసి, మరి పూర్తిగా అంటే పూర్తిగా కాదండి, ఒక రకమైన మంట తగిలేటట్టుగా పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా మనము సిమ్లో ఉడికిద్దాము. ఆ తర్వాత చూద్దామండి. ఒకవైపు అయితే చికెన్ ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్, ఇంకొక వైపు నేను చపాతీని కూడా కాల్చుకుంటున్నాను. చపాతీలు అయితే నేను చికెన్ పొయ్యి మీద వేసాను కదా, అప్పుడే నేను చపాతీలు రుద్దుకున్నాను అనమాట. ఇది నేను యాక్చువల్లీ డిన్నర్ టైంలో చేస్తానండి. 8:30 అవుతుంది టైము. మేము 9 వరకల్లా డిన్నర్ చేసేస్తాము. నైట్ మాకు చపాతీ ఇంకా వేరే కర్రీస్, ఫ్రైస్ ఇలా తింటూ ఉంటాం అన్నమాట. మా పిల్లలు ఈరోజు చికెన్ అడిగారు, అందుకోసం అనేసి చికెన్ కర్రీ కాంబినేషన్కి చపాతీ. నైట్ డైలీ అయితే చపాతీ ఉంటాయి, కాకపోతే డైలీ నాన్ వెజ్ అయి ఉండదండి, వెజిటేబుల్స్ అన్నీ తింటాం మేము. దొండకాయ ఫ్రై, చికెన్ అన్నీ తింటాం అన్నమాట. చికెన్ అయ్యాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. లైట్గా నూనె వేసి కాల్చుకుంటానండి, మరి ఎక్కువ వేయను, పుల్కాల్లాగా. చపాతీ అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చపాతీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చూద్దాము. చికెన్ కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి మంచిగా ఉడుకుతుంది చికెన్ కర్రీ. ఒకసారి అట్లా కలుపుకుందాము. నేను అప్పుడు పెట్టింది మళ్ళీ మధ్యలో కూడా కలపలేదండి, దాదాపుగా అయిపోయింది. దగ్గర 12 మినిట్స్ అయిపోయిందండి నేను పెట్టేసి. చపాతీలు అవి కాల్ చేసేసరికి ఇది ఉడుకుతూనే ఉందన్నమాట. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచి చూడండి, ముక్క కూడా మెత్తగా మంచిగా ఉడికిపోయింది అనమాట. జస్ట్ అట్లా నేను ఇది చేయగానే ఇది అయిపోయింది చూడండి. జస్ట్ అట్లా అనగానే కట్ అయిపోతుంది అనమాట. ఒక 2-3 మినిట్స్ ఉంచేసి దించేస్తానండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నేను స్టవ్ అయితే కట్టేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అదేవిధంగా మన చపాతీ కాంబినేషన్లకు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.